గత 5-6 రోజుల నుంచి చూస్తున్న ఈ పరిణామాలు చూస్తుంటే నేను అనుకున్నా, ఎందుకు మాట్లాడాలనే, ఊరికే మాట్లాడుతుంటారు కేటీఆర్ గారు, మనం మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఒక వారం ముందు అనుకున్నా. కానీ ఈ వారం రోజుల నుంచి కేటీఆర్ గారు మైక్ పట్టుకుంటే చాలు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎట్లా త్వరలో ఒక 2 ఏళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు, త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. కరెక్టే, చేయండి. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి, అక్కడ ముఖ్యమంత్రిని చేయండి. లేకపోతే ఎక్కడ పక్క రాష్ట్రాల్లో, కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, ఆయన కావాలి, మీరు పోరాడాలి, మీరు పార్టీ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా. అట్లాగే 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కిపడి నిద్రపోకుండా ఆగమాగం అయిపోయి అసలు ఏదో కొంపలు విరిగిపోయినట్టు, ఎందుకు సార్ అంతా వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు. వాళ్ళు ఒక 2 లక్షల మందికో 2.5 లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పుకోవద్దా? ముఖ్యమంత్రి గారిని కలవద్దా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఎక్కడ పోతున్నారు సార్ మీరు? ఎందుకు అంత భయపడతారు? అంత బంధించి బర్రెలు కట్టేపించుకొని మీ చెప్పు చేతుల్లోనే మీ చెప్పు చేతుల్లోనే రాష్ట్ర ప్రజలు ఉండాలని జనాన్ని అందరినీ ఊరికే అది చేస్తాం, ఇది చేయకుండా ఇది చేస్తాం, తిరగబడతాం, ఎగబడతాం, కోస్తాం, నరికేస్తాం, ఏందేందో మాట్లాడతారు. ఎందుకు సార్ కేటీఆర్ గారు మీరు దయచేసి మాట్లాడకండి సార్ అట్లా. ఇది ప్రజాస్వామ్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్గం అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు. జరుగుతున్న పనులు 45-46 రోజుల్లోనే ఇది కుంపలారిపోయినట్టు రోజు ప్రెస్ మీట్, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం, గూగుల్ పే చేయటం, ప్రెస్ మీట్ పెట్టడం. ఇది కాదు సార్. ఎట్లా ప్రజలకు ఏం చేయాలి? మీరు చేసిన తప్పులేంది? మీరు ఎందుకు ఓడిపోయారు? కొద్ది పర్సెంట్తోనే ఓడిపోయి ఉన్నారు. మీరు గెలిచింది చాలా పెద్ద పర్సెంట్తో గెలిచారా సార్ ఇంతకుముందు? మీరు ఎప్పుడన్నా ఫస్ట్ టైం మీకు 62 సీట్లు వచ్చినాయి సార్. 62 సీట్లతో మీరందరినీ అభివృద్ధి పేరుతో, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అభివృద్ధి పేరుతో, రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ, అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ కూడా మీ చెంతనే తెచ్చుకున్నారు. మేమందరం ప్రతిపక్షాలందరూ అడిగితే ఇది అభివృద్ధి పేరుతో రావాలి, దీన్ని అందరూ ఆమోదించాలి, దీన్ని సమ్మతించాలి అని మీరు మాట్లాడారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎలక్షన్ చేయడం జరిగింది. మాకు అప్పుడు మేము ఓటమి చెందాం. మా ఎమ్మెల్యేలందరినీ కూడా అదే రిపీట్ చేశారు, అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నాం, మీ ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నాం అని మమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు మీరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. మీకు ఒక న్యాయం, మీరు చేస్తే సంసారం, మేము చేస్తే తప్ప. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మేము ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా లేదు. 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి. ఇంకో 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మాకు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. మీకేమన్నా అంతగా ముఖ్యమంత్రి కావాలి, అర్జెంటుగా పదవులు చేపట్టాలి, రాష్ట్రాన్ని అది చేయాలి ఇది చేయాలనుకుని ఉంటే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి, కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కదా, భారతీయ రాష్ట్ర సమితిని కాబట్టి మీరు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోండి, డెవలప్ చేసుకోండి, పని చేయండి. కానీ ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి. అవినీతి మొత్తం ఒక్కొక్కరు తిమ్మింగ్రాలు, ఒక చిన్న ఆఫీసరు మీ చెప్పు చేతుల్లో ఒక చిన్న ఆఫీసర్ని పట్టుకుంటేనే ఒక 1000 కోట్లు వచ్చినాయి. ఇవాళ 1000 కోట్లు. ఇట్లాంటి 1000 కోట్లన్నీ రికవరీ చేసి పేద ప్రజలకి, తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు పంచండి సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నా. సార్ ఇట్లాంటి చాలా తిమ్మింగ్రాలు ఉన్నాయి, పెద్ద సొర చేపలు ఉన్నాయి, ఈ చేపలను పట్టండి సార్. పెద్ద పదవుల్లో ఉన్నారు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పెద్ద పదవులు చేసిన అందరూ పట్టుకుంటే దాదాపు మీకు 10,000 కోట్లు వస్తాయి. చాలా రైతు బంధు, ఇంకో బంధు వెళ్ళిపోద్ది మనకి.